వెల్కమ్ టు చంద్ర టీవీ. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే శ్రీ పి. సుదర్శన్ రెడ్డి గారు. నిజామాబాద్ జిల్లా నూతన ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్లోని ఈవీఎం గార్డెన్స్లో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మరియు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే శ్రీ పి. సుదర్శన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రజలకిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం, రైతు భరోసా, సన్నలకు బోనస్, పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీలు, సబ్సిడీ సిలిండర్, ఉచిత కరెంట్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు ప్రోత్సాహం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కొత్త నోటిఫికేషన్లు, యువత ఉపాధి కల్పనకు, స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం, ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కాబట్టి మనమందరం వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.